పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలోని రామాలయాన్ని పునర్నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకున్నామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఈ సందర్భంగా పునర్నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కొంతమంది వ్యక్తులు చేస్తున్న వృధా ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. బ్రహ్మ ముహూర్తంలో పురాతన రామాలయాన్ని పునర్నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని రఘురామకృష్ణరాజు తెలిపారు. మరోవైపు శిథిలావస్థలో ఉన్న ఆలయ ప్రాంగణాన్ని జేసీబీతో తొలగించి స్థలాన్ని చదును చేస్తున్నామన్నారు. అన్ని అనుమతులు తీసుకొని బ్రహ్మ ముహూర్తానికి దశమి ఏకాదశి గడియలు ఉండేలాగా అది 10 గంటలు జరిగే కార్యక్రమం కనీసం 10 నుంచి 12 గంటలు పడుతుంది. త్వరితగతిని పూర్తి చేశాం. బాగా మిట్ట మధ్యాహ్నం ఎండ రాకముందే 11 గంటల 25 నిమిషాలకి ఆ భూమి క్లియర్ చేయడం అంతా జరిగింది. ఇక్కడ అన్ని అనుమతులు తీసుకుని మేము నిర్మాణానికి ముందుకు వెళ్తున్నాం. గోత్యామమ్మ దేవాలయం అక్కడ లేదు, రికార్డులన్నీ స్పష్టంగా ఉన్నాయి. జోసెఫ్ జార్జ్ అని అయ్యా మా రామాలయం కట్టుకుంటాం, మీరు అనుమతి ఇవ్వండి అని అడగవలసిన దుస్థితి లేదు, ఉండదు. కోర్టు తీర్పు ప్రకారం అన్ని అనుమతులు తీసుకుని మేము ముందుకెళ్తున్నామని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ చిత్రాహరణాన్ని ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇమ్మీడియట్ గా ఆ సర్టిఫికేట్ రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ అన్ని మొత్తాన్ని దయచేసి గౌరవించండి, అబద్ధాలను ప్రచారం చేయకండి అని మరొకసారి తెలియజేస్తుంది.